మనమంతా వచ్చి గంట అయింది, ఇంకా పెద్ద ఆయన రాలేదే. అనుభవించండి. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా తెగ్గొరిగిందని వంశ పారంపర్యం అంటూ ఆయనకి గ్రామ పెద్దరికి వంట కట్టారుగా. కాసేపట్లో అయ్యగారు ఇక్కడికే వస్తారు. ఈ విషయం ఏంటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు. అయ్యో, ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి? ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళుంటారు. ఆయన లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే. ఆయనకంత ముఖ్యమైన పని ఏంటబ్బా? ఏదో ప్రాణాల మీదకి వచ్చిన పని అయి ఉంటది, లేకపోతే ఆయన ఇంత ఆలస్యం చేయరు. కింగ్, కళల కింగ్, కళావర్ కింగ్, కలెక్షన్ కింగ్. ఈ కింగ్ తో మీ పని డంగ్ చో. ఏమండి 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 అన్నా 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 అన్నా, నీకోసం పంచాయతీలో ఎదురు చూస్తున్నారన్నా. కార్డు షో కౌంట్ లో కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చావా? ఊరి జనం అంతా కలిసి నిన్ను ఊరి పెద్దం చేశారు చూసావా? గంట సేపు ప్రశాంతంగా కూర్చొని పేకాడడానికి కుదరట్లేదు. అందుకే నేను ఇట్లాంటి పొలవులు ఒప్పుకోను. ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు మామ? పరాయివాడి పడగదిలోకి తుంగి చూసే కంత్రి వేధవ. ఇలా తుంగి చూడ్డాలు ఉంగి చూడ్డాలు నా దగ్గర కుదరవు. టైం అయింది రా అన్నా. అన్నా, ఈ కార్డు ఎవరు వేశారు? నేనే. రా అన్నా. ఆ కార్డు తీసుకుంటే షో అయిపోయింది. నీ మూలంగా పేకలో కార్డు అన్నా, రా. తీసుకున్నా. ఏంటో నీకోలా? కొట్టొద్దన్నా. కౌంట్ ఇచ్చాను. అయ్యగారు వచ్చేసారు. ఇన్నాళ్లకు నా హ్యాండ్ రేసింగ్ లో ఉండి ఇవాళ దొంగతనం చేస్తావా? నిన్ను ఇన్నాళ్లకు నా హ్యాండ్ రేసింగ్ లో ఉందిరా. నా రేసింగ్ అంతా పాడు చేసే వదరా. రాంగ్ కార్డు కదా. ఇప్పుడు చెప్పండి రా, ఏం జరిగింది? ఏం జరిగింది? అయ్యా, నేను తోటలోంచి అట్ట కాలు మర్చుకోవడానికి వెళ్ళానయ్యా. 20 అంటే 20 నిమిషాలు అంతే. 50 కొబ్బరికాయలు దొంగిలించాడయ్యా. ఏరా, దొంగతనం చేసావా? నేను దొంగిలించలేదయ్యా. దొంగలించలేదు. దొంగ చూపులు చూస్తా బెట. దొంగ వెదవా. దొంగ చూపులు చూస్తా బెట. దొంగ చూపులు. చెప్పరా, ఎందుకు దొంగతనం చేశావు? ఎందుకు చేశావు? 6 రోజులుగా పరిపాట ఏమీ లేదంటయ్యా. 4 రోజులుగా పస్తులున్నారంటయ్యా. ఆకలికి తట్టుకోలేక ఒక్కాయ కొట్టుకు తాగారంటయ్యా. ఓహో, వారం రోజులుగా పని పాట ఏమీ లేదు. రైటు. 4 రోజులుగా పస్తులున్నావు. రైటు. ఆకలికి తట్టుకోలేక కాయలు కొట్టుకు తాగావు. అది రైటు. మరి 50 కాయలు ఎందుకు దింపావమ్మా? అది రైటు కాదే. ఎలాగూ ఎక్కారు కదా అని దింపారంటయ్యా. ఏం దేశ సేవరా? చూసారయ్యా, వీడిని వదిలిపెట్టకూడదయ్యా. వీణెందుకు వదులుతాను అనరు? రై, 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు దింపావు. అదే 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు కొట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి. 1 నిమిషం ఎక్కువైందనుకో, కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను. అలాగేనండి అయ్యా. ఎంతసేపు ఎండలో నుంచున్నందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది. అవునవును. నాకు వద్దులేరా పెద్దానికి. తమ్ముడు, నీకు 2 చేతులు ఎత్తి నమస్కారం. చేతులెత్తి నమస్కారం పెట్టదులే, కాయలు నీళ్ళు కిందలకి పోతాయి. తమ్ముడు, ఇంకో 2 బొండాలు ఇప్పించావంటే ఒంట్లో ఉన్న వేడెంత తగ్గిపోతే. ఇంకో 2 బొండాలంటి. రై, ఇప్పుడు ఈ కొబ్బరి బొండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి 5 రూపాయలు చొప్పున వసూలు చేయాలి. మరి ఓసీలో వచ్చాయి కదా 3 కాయలు లాగిస్తే డబ్బుల్ది వేడంతా దిగిపోద్ది. ఆ 250 రూపాయలు ఓనర్కి ఇచ్చి. అయ్యా, వాడిని అలా వదలకూడదు. తగిన శిక్ష వేయాలి. అలాగే. రై, రేపటి నుంచి ఆయన గారి తోటలకు పనిలోకి. అయ్యో, ఆ దొంగల పనిలో పెట్టుకోవాలా? పని లేనందువల్లే కదా దొంగతనం చేశాడు. అది కాదయ్యా. ఇంకేం చెప్పకు. ఈ రాంబాబు రాంగు కార్డు కొట్టడు, రాంగు ముక్క చెప్పడు, రాంగు తీర్పు ఇవ్వడు.